అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముఖ్యమంత్రి ఓ ఘటనా స్థలికి వచ్చారంటే ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఆయనకు, ఆ అధికారులకు ఉండాలి. అంతేకాదు సంబంధిత వ్యక్తులు కూడా అక్కడ ఖచ్చితంగా హాజరవ్వాలి. కానీ ఎందుకో తెలంగాణ సీఎంఓలో ఆ సమన్వయ లోపం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కంట్రోల్ చేయలేకపోతున్నారా, లేక అధికారులు ఆయన్ను పక్కదారి పట్టిస్తున్నారా అనేది అర్థం కావటం లేదు. చాలా సందర్భాల్లో అవగాహన లోపంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరుకున పడిపోతున్నారు. పాసమైలారం బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి స్థానిక నాయకులు, అధికారులను వెంటబెట్టుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు. 50 మందికి పైగా కార్మికులను పొట్టన పెట్టుకున్న ఈ దుర్ఘటనపై ఎవరికీ పూర్తి సమాచారం ఉన్నట్లు లేదు. ప్లాంట్ జనరల్ మేనేజర్ సైతం ఈ ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయాడు. సీఎం వస్తున్నారన్న భయం కూడా లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోయింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, నిర్లక్ష్యం ఎవరిది, మానవ తప్పిదమా లేక పారిశ్రామిక భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల అనే దానిపై పూర్తి సమాచారం సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి ఇవ్వనే లేదు. ప్రమాద స్థలంలో తిరుగుతూ ముఖ్యమంత్రి వేర్ ఇస్ ద ఎండి, మేనేజ్మెంట్ ఎవరు అని అడిగితే సమాధానం ఇచ్చే నాదుడే లేడు. తన ప్రశ్నకు తానే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డికి. ముఖ్యమంత్రి ఫీల్డ్కి వస్తుంటే ఈ ప్రమాదానికి కారణమైన మేనేజ్మెంట్ అక్కడ ఉండదా? కనీసం జనరల్ మేనేజర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలోనే చనిపోయాడు అనే విషయం అధికారులు సీఎంకి చెప్పరా? విషయం లేకుండా మాట్లాడటం ముఖ్యమంత్రికి అవమానకరం కాదా? ఇలాంటి ఘటనలు ఏడాదిన్నరలో చాలా జరిగాయి. పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం, ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోవాల్సి రావటం సీఎం రేవంత్ రెడ్డికి అతిపెద్ద సమస్యగా మారింది. రియల్ ఎస్టేట్ లాంటి వ్యవస్థలపై సీఎంకి పూర్తి పట్టు ఉంటుంది. ఆ రంగం గురించి ఆయనకు బాగా అవగాహన ఉంది. ఆయనకు ఎవరో చెప్పనక్కర్లేదు. కానీ మిగిలిన విషయాలపై, ముఖ్యంగా సాంకేతిక అంశాలపై అధికారులు ఏ పర్యటనకు వెళ్ళినా సీఎంకి ముందస్తుగా సమాచారం ఇచ్చి అవగాహన కల్పించాలి. అలా అయితేనే ఇలాంటి ఇబ్బందులు తగ్గుతాయి. లేదంటే ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రతిసారి ఏదో ఒక అవమానం ఎదుర్కోక తప్పదు. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. ఆయనకు అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఇలాగే కాకినాడ సీపోర్ట్కు వెళ్లి సీజ్ ద షిప్ అని ఏదో మాట్లాడి అభాసు పాలయ్యారు పవన్ కళ్యాణ్. Seize the ship. If any pressure comes from central government, we'll see. షిప్ని ఎలా పడితే అలా సీజ్ చేయటం కుదరదని, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, షిప్లో నిషేధిత పదార్థాలు ఏమైనా ఉంటే అవి తీసేసి అనుకున్న సమయానికి షిప్ని పంపించాలనే విషయం పవన్ కళ్యాణ్కి తెలియక ఏకంగా షిప్ని సీజ్ చేయమని నవ్వుల పాలయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మేలు. సీఎంఓలో అధికారులను కాస్త అదిలిస్తే పబ్లిక్లో బుక్ అయిపోకుండా గౌరవంగా ఏ వ్యవహారాన్నైనా కూడా చక్కబెట్టొచ్చు.